మనం చూడబోతున్న ఈ దేవాలయం చాలా అద్భుతమైనది. బ్రహ్మదేవుడు ఈ ఆలయంలో 12 శివలింగాలు ప్రతిష్ఠించి పూజించడం జరిగింది. భారతదేశంలో బ్రహ్మదేవుని ఆలయం అరుదుగా ఉంటుంది. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ గర్వంతో సృష్టిలో నేను శివుడి కంటే గొప్పవాడినని బ్రహ్మ గర్వంతో ఉండగా, ఈ అహంకార భావానికి ఆగ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మ యొక్క 5వ శిరస్సును సంహరించి, సృష్టించే శక్తిని బ్రహ్మ కోల్పోతావని శివుడు శపించాడు. ప్రాయశ్చిత్తం కోరుతూ బ్రహ్మ ఈ ఆలయంలో 12 శివలింగాలను ప్రతిష్ఠించి పూజించాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు బ్రహ్మకు అతని శక్తులను తిరిగి ప్రసాదించడం జరిగింది. ఈ ఆలయంలో బ్రహ్మకు ప్రత్యేక సన్నది ఉంది. ఆలయం లోపల ప్రాంగణంలో బ్రహ్మ విగ్రహం 6 అడుగుల 25 అంగుళాలతో ఎత్తు కలిగి పద్మాసనంలో తామర పువ్వుపై ధ్యాన భంగిమలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తున్నారు బ్రహ్మదేవులు. ఈ ఆలయంలోనే మరొక విశేషం చూడవచ్చు. యోగా సూత్రాల రచయిత అయిన యోగి పతాంజలి జీవ సమాధి కూడా ఈ దేవాలయంలో ఉంది. సుమారుగా ఈ దేవాలయం 1500 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలోనే బ్రహ్మ 12 శివాలయాలను నిర్మించడం జరిగింది. వాటిలో మొట్టమొదటగా శ్రీ బ్రహ్మపురీశ్వరర్, పళిమలై నాథర్, పాతాళ ఈశ్వరర్, తాయుమానవర్, మండుగానాథర్, ఏకాంబరేశ్వరర్, అరుణాచలేశ్వరర్, కైలాసనాథర్, జంబుకేశ్వరర్, కలతినాథర్, సప్తగేశ్వరర్, సుధారేశ్వరర్ ఈ ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. తమ జాతకాలలో కనిపించే కష్టాలకు పరిహారం కోసం చాలామంది భక్తులు ఈ ఆలయానికి వారి జాతకాలను తెచ్చి బ్రహ్మ సన్నిధిలో పూజలు అర్చనలు చేసుకుంటారు. బ్రహ్మ తన విధిని ఇక్కడే తిరిగి వ్రాయించుకున్నాడు కాబట్టి ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు వారి విధిని కూడా తిరిగి రాయాలని శివుడు బ్రహ్మకు సలహా ఇచ్చాడు. ఈ ఆలయంలో శివుడు స్వయంభూ లింగ రూపంలో బ్రహ్మపురీశ్వరునిగా, అమ్మవారు దేవి బ్రహ్మ సంపత్ గౌరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో బ్రహ్మ 12 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. వాటిలో బ్రహ్మతీర్థంగా పిలుస్తున్న ఈ ఆలయం చుట్టూ 7 శివలింగాలు మనం ఈ ప్రాంగణంలో చూడవచ్చు. దీనినే మనం బ్రహ్మతీర్థంగా పిలుస్తాం. ఈ తీర్థం నుండి బ్రహ్మ శివునికి అభిషేకం నిర్వహించేవారు. ఈ దేవాలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా నుండి 30 కిలోమీటర్ల దూరంలో తిరుపత్తూర్ అనే గ్రామంలో ఉంది.